ఆంధ్రాలో మేము 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం, 48 గంటల్లోనే డబ్బులు వేస్తున్నామని బాబు సర్కార్ చెప్తోంది. అది ఆ డబ్బులు కరెక్ట్గా పడిపోతే 2300 రూపాయలు ఆ రేంజ్లో హ్యాపీగా రైతులు ఇంకెక్కడికి పోనక్కర్లేదు. కానీ ఇప్పుడు బారులు తీరి తెలంగాణకు వెళ్తున్నారు. ఎందుకని? అక్కడ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అంటే వాళ్ళు రైతులకు ఏడాదికి ఇస్తానన్నటువంటి ఎకరాకి 10,000 రూపాయలు వదిలేశారు, కానీ సీజన్కి 10,000 రూపాయలు చెప్పిన ఇస్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ 5,000 అయితే దానికి బదులుగా దిగుబడి అయిన తర్వాత సన్న బియ్యానికి ఒక్కొక్క బస్తాకి 500 రూపాయలు చొప్పున ఎక్కువ ఇస్తున్నారు. ఇక్కడ ఈ రైతుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి బ్రోకర్లు ఏం చేస్తున్నారు, ఇది తీసుకెళ్ళి అక్కడ రైతుల లిస్టులో పెట్టి అక్కడ అమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలంగాణ ప్రభుత్వానికి అదనపు భారం. వాస్తవంగా అయితే లెక్క ప్రకారం అయితే అక్కడ ఎంతమందికి ఇస్తారో అంత ఆ రాష్ట్రంలోనే పండినట్టు అవుతుంది. కానీ వాస్తవంగా అక్కడ పండటం కాదు, ఇక్కడి నుంచి పట్టుకెళ్తున్నారు. దీంతో తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో లారీల్ని ఆపేస్తున్నారు. తనిఖీ కేంద్రం పెట్టి ఆంధ్ర నుంచి తెలంగాణకు వెళ్తున్నటువంటి ధాన్యాన్ని ఆపేస్తున్నారు ఎక్కడికక్కడ.